దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 204. సూర్య క్రాంతి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు. డిన్నర్ టైం కూడా కావస్తుంది. కొంచెం ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు క్రాంతి అంటాడు. నాకేమీ అవసరం లేదు, నాకిప్పుడు ఏమీ తాగాలనిపించడం లేదు అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. మా అన్నయ్య అంత ప్రేమగా నీకు కాఫీ కలుపుకొని తీసుకుని వస్తే తాగాలనిపించడం లేదంటావేంటి క్రాంతి అంటూ వాళ్ళ మధ్యకి వస్తుంది భాను. ప్రేమ లేదు, దోమ లేదు, పిచ్చి పిచ్చిగా వాగకు అని క్రాంతి తన మీదకి విరుచుకుపడుతుంది. అబ్బా ఏంటే అంత కోపం అంటుంది భాను. నా స్థానంలో నువ్వుంటే నా కోపం ఎందుకనేది నీకు అర్థమయ్యేది అని మనసులో అనుకుంటుంది క్రాంతి. ఎలాగైనా నీ స్నేహితురాలికి ఈ కాఫీ తాగించు బాను అని చెప్పి సూర్య కాఫీ కప్పు బాను చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మా అన్నయ్య మీద కోపం తగ్గించుకోవా అని అడుగుతుంది బాను. అది ఎప్పటికీ జరగని పని అంటుంది క్రాంతి. ఇలా ఉంటే ఎలా క్రాంతి? కొన్ని చూసి చూడనట్టుగా వెళ్తేనే జీవితం సాపీగా సాగుతుంది అంటుంది భాను తనకు నచ్చ చెప్పాలని చూస్తూ. ఇప్పుడు నేను ఈ కాఫీ తాగితే నువ్వు సూక్తులు చెప్పడం ఆపేస్తావా అని అడుగుతుంది క్రాంతి. ఎలాగైనా తను కాఫీ తాగాలనే ఉద్దేశంతో ఆపేస్తాను అంటుంది. టక్కున ఆ కాఫీ అందుకుని సిప్ చేస్తుంది. సూర్య వంటగదిలోకి వెళ్ళి డిన్నర్ కోసం ఏర్పాట్లు చేయబోతుండగా సంగీత భోజనం క్యారియర్తో అక్కడికొచ్చి ఏం చేయబోతున్నావు సూర్య అని అడుగుతుంది. ఉదయం నుంచి క్రాంతి ఏమీ తినలేదు వదినా, డిన్నర్ ప్రిపేర్ చేద్దామని వంటగదిలోకి వచ్చాను. నువ్వేంటి ఏవో క్యారియర్ తీసుకుని వచ్చావు అని అడుగుతాడు వాటిని చూస్తూ. నువ్విలా వంట చేస్తావని గ్రహించే ముందుగా నేను వంట చేసుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు ఏమి డిన్నర్ ఏర్పాట్లు చేయొద్దులే, మీకు భోజనం నేను తీసుకొచ్చాను అంటుంది. అయ్యో మీకెందుకు వదిన శ్రమ అంటాడు సూర్య. కొత్త పెళ్లి జంటకి భోజనాలు వండి పెట్టడం పెద్ద శ్రమ అనిపించదులే అన్నట్టు క్రాంతి ఫ్రెండ్ ఎవరో వచ్చినట్టు ఉన్నారే, తనకు కూడా భోజనం సరిపోతుంది అని అంటుంది. సంగీత అలా మాట్లాడుతూ ఉండగానే భాను అక్కడికి వస్తుంది. తనే వదిన క్రాంతి ఫ్రెండ్, పేరు భాను. సంగీత వదిన అని మా ఇంటి పైన ఉంటారు భాను అని సూర్య పరిచయాలు చేస్తాడు. ఇద్దరు హాయ్ చెప్పుకొని అప్పుడప్పుడు క్రాంతికి తోడుగా నువ్వు వస్తూ ఉండమ్మా అంటుంది సంగీత. అలాగేనండి అంటుంది భాను నవ్వుతూ. క్రాంతి కాఫీ తాగిందా భాను అని అడుగుతాడు సూర్య. తాగిందన్నయ్య, ఫ్రెష్ అవ్వమని వాష్రూంలోకి పంపించాను, కాసేపట్లో భోజనానికి కూడా వస్తుందిలే అంటుంది భాను. నీ భోజనం కూడా ఇక్కడే భాను, నువ్వుంటేనే క్రాంతి కాస్త భోజనం చేస్తుంది అంటాడు సూర్య. సరే అన్నయ్య, క్రాంతి భోజనం అయిన తర్వాతే నేను వెళ్ళిపోతాను. అలా అని నాకు కళ్యాణ్ సార్, మైథిలి మేడం చెప్పి పంపించారు అని చెప్తుంది. నేను మా పిల్లలకి భోజనం పెట్టాలమ్మా, వీళ్ళ భోజన సంగతి నువ్వు చూసుకుంటావు కదా అంటుంది సంగీత. చూసుకుంటానండి అంటుంది భాను. మంచిదమ్మా అని సూర్య ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను అడగటం మర్చిపోకు అని చెప్పి సంగీత వెళ్ళిపోతుంది. పర్వాలేదులే, క్రాంతికి కాస్త తోడుగా సంగీత వాళ్ళు ఉన్నారు అంటుంది భాను. క్రాంతి ఇలా కోపంగా ఎన్నాళ్ళుంటుందో నాకు అర్థం కావడం లేదు భాను అంటాడు సూర్య బాధపడుతూ. ఈరోజే కదా అన్నయ్య అనుకోకుండా మీ పెళ్లి జరిగింది, కొన్ని రోజుల్లో క్రాంతి మామూలు అయిపోతుంది, చూస్తూ ఉండు అంటుంది భాను. ఆ క్షణాల కోసం నేను వెయిటింగ్. సరేలే, క్రాంతి వచ్చేలోపు మనం భోజనాలు డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం పదా అని చెప్పి సూర్య భాను బౌల్స్ పట్టుకొని టేబుల్ దగ్గరికి వస్తారు. క్రాంతి ఫ్రెష్ అయ్యి తన లగేజ్లో నుంచి ఒక నైటీ తీసి వేసుకొని భాను అంటూ హాల్లోకి వస్తుంది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సర్దటం కనిపిస్తుంది. రా క్రాంతి, నీకోసమే వెయిటింగ్, నాకు పిచ్చగా ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం మీకు పెళ్లి జరిగిందనే సంతోషంలో నేను ఎక్కువ భోజనం చేయలేకపోయానులే,
కానీ ఇప్పుడు నీతో కలిసి భోజనం చేయాలని వెయిట్ చేస్తున్నాను అంటూ భాను ఆగకుండా మాట్లాడుతూనే ఉంటుంది. నాకు భోజనం ఏమి వద్దు, నేను వెళ్ళి పడుకుంటాను అని క్రాంతి వెళ్ళబోతుంటే సూర్య కంగారుగా చూస్తుంటాడు. ఏ క్రాంతి అంటూ భాను దగ్గరకొచ్చి మళ్ళీ నా సూక్తులు మొదలు పెట్టమంటావా అని అడుగుతుంది కాస్త కోపంగా. అమ్మ తల్లి, వద్దు, వినే ఓపిక నాకు లేదు అంటుంది కోపంగా. అయితే వచ్చి భోజనం చెయ్యి. భోజనం చేయలేదనుకో, ఇవాళ నీ దగ్గరే పడుకొని సూక్తులు చెప్తూ ఉంటాను. నేను చెప్పే సూక్తులు వినలేక చచ్చిపోతావు మరి అంటుంది కోపంతో. తన మాటలకి క్రాంతి కోపంగా చూస్తుంటుంది. పిచ్చగా ఆకలవుతుంది, రావే అంటూ భాను క్రాంతి చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొచ్చి కూర్చోపెడుతుంది. ఇక తప్పక క్రాంతి భోజనానికి కూర్చుంటే సూర్య ప్లేట్లో రైస్ వడ్డిస్తూ తనకి కూడా వడ్డిస్తాడు. భాను కర్రీస్ సర్వ్ చేస్తుంటుంది. ముగ్గురు భోజనానికి కూర్చుంటారు. ఏదో క్రాంతి తినాలి అన్నట్టుగానే తింటుంది, కానీ తను ఇంట్రెస్ట్గా తింటున్నట్టుగా సూర్యకి అనిపించక సూర్య కూడా భోజనం చేయలేకపోతుంటాడు. భోజనం చేస్తున్న భాను వాళ్ళిద్దరిని గమనించి, ఈ కర్రీ చాలా బాగుంది క్రాంతి, ట్రై చేయి అంటూ భాను క్రాంతిని మాటల్లో పెట్టి వడ్డిస్తూ ఉంటే మాటల్లో పడి కాస్త భోజనం చేస్తుంటుంది. క్రాంతి అలా తినడం చూసి ఇక సూర్య కూడా తృప్తిగా తినడం మొదలు పెడతాడు. పిచ్చిదాన, నీకింత మంచి భర్త దొరికితే ఇంకా ఎందుకే నీకంత కోపం అని అనుకుంటుంది భాను. ముగ్గురి భోజనాలు అయిపోయి ముగ్గురు హ్యాండ్ వాష్ చేసుకుంటారు. పెళ్ళైపోయింది కాబట్టి ఇవాళ మీకు శోభనం కదా, శోభనానికి ఏర్పాట్లు చేయనా అని అడుగుతుంది భాను కావాలని. మరుక్షణమే క్రాంతి చేతివాటం భాను చెంపన కాస్త లైట్గా తగులుతుంది. క్షణంలో భాను డైలాగ్స్ క్రాంతి చేతివాటం జరిగిపోయేసరికి సూర్య ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటే అలా కొట్టావు అని అడుగుతుంది భాను ఫేస్ ఒక్కలా పెట్టి. పిచ్చి పిచ్చిగా వాగితే కొట్టక ముద్దు పెట్టుకోమంటావా అని అడుగుతుంది కోపంగా. శోభను అనేసరికి తనలో కలిగిన అంత కోపం చూసి సూర్య కూడా కాస్త షాక్ అవుతాడు. నేను అంత తప్పుగా ఏమన్నానని? పెళ్ళైన వాళ్ళు శోభనం చేసుకోవడం మామూలే కదా అంటుంది భాను. శోభనం మాట ఎత్తావంటే కొట్టడం కాదు, చంపేస్తాను. అయినా ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అమ్మ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తుంటారు అంటుంది. సరేలే, ఇవాళ వెళ్ళి రేపు వస్తాను అంటూ గుమ్మం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి శోభనం ఏర్పాట్లు రేపొచ్చి చేస్తానులే అంటుంది నవ్వుతూ. క్రాంతికి చిరెక్కిపోయి నిన్ను అంటూ ఫాస్ట్గా భాను దగ్గరికి రాబోతుంటే ఇద్దరికి గుడ్ నైట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని భాను నవ్వుతూ చెప్పి క్రాంతికి అందకుండా పారిపోతుంది. దొంగ మొహంది, ఏది పడితే అది వాగుతుంది అని క్రాంతి కోపంగా తిట్టుకుంటే భాను అల్లరి మాటలకు క్రాంతి కోపానికి సూర్య పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతుంది. క్రాంతి అక్కడి నుండి రాబోయి సూర్య పెదవుల మీద నవ్వు చూసి కళ్ళు పెద్దవి చేసి గుర్రున చూస్తుంది. సూర్యకి ఆ కళ్ళు చూడగానే దెబ్బకి నవ్వు మాయమైపోయి నేల చూపు చూస్తుంటాడు. సూర్యాని కోపంగా చూస్తూనే సూర్య ముందు నుంచి రూంలోకి వెళ్ళి డబేల్న డోర్ వేసుకుని బోల్ట్ పెట్టింది. ఆ డోర్ వేసిన గట్టి సౌండ్కి సూర్య చెవులు మూసుకొని కళ్ళు వాల్చి తెరిచి, ఉఫ్, ఈ భార్యమ్మని గారి కోపం ఎప్పుడు తగ్గుతుందో అని అనుకొని సూర్య మరో రూములోకి వెళ్ళి పడుకొని ఫోన్లో క్రాంతి ఫోటో ఓపెన్ చేసి మునివేలతో క్రాంతి ఫోటోని తాకి ఐ లవ్ యూ క్రాంతి అని మనసులో ప్రేమగా అనుకొని ఫోటోని గుండెలకు హత్తుకొని పడుకుంటాడు. ఇంటికొచ్చిన భాను రూంలోకి చేరి వాళ్ళ విషయాలన్నీ కళ్యాణ్కి మైథిలికి ఫోన్లో చెప్తుంది. క్రాంతి కోపం ఏమాత్రం తగ్గలేదు సార్, పాపం సూర్య అన్నయ్యని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూడాలి అంటుంది భాను. ఇష్టమైన భార్య ఎన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టాల్ని భార్య స్వీట్గాని స్వీకరిస్తాలే భాను అంటూ పక్కనున్న ఎన్మి బుగ్గని మురిపెంగా నొక్కుతూ చెప్తాడు కళ్యాణ్. అబ్బా, అలా అనుకు కళ్యాణ్, క్రాంతి మరీ కష్టాలు పెడితే మా తమ్ముడు తట్టుకోవాలి కదా
అంటుంది మైథిలి. ఆ మాటలకి ఫోన్లో భాను నవ్వుతూ, క్రాంతి ఏమీ మరీ రాక్షసి కాదులే మేడం. కాకపోతే సూర్య అన్నయ్య వల్ల తన ఎదుర్కొన్న సమస్యలకి తన హృదయం కఠినంగా మారిపోయింది. తన హృదయం కరిగే వరకు అన్నయ్యకి కాస్త కష్టాలు తప్పవు అంటుంది భాను. నువ్వన్నది కూడా కరెక్టేలే భాను. క్రాంతిని అంత కష్టపెట్టినందుకు మావాడు కూడా ఎంతో కొంత శిక్ష అనుభవించాలి కదా. కానీ భాను, క్రాంతికి మాకన్నా స్నేహితురాలిగా నువ్వే దగ్గర కాబట్టి క్రాంతికి నచ్చ చెప్తూ తన మనసు మార్చే ప్రయత్నం చేయాలి అంటుంది. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను మేడం. కానీ చూడాలి క్రాంతి ఎంతవరకు తన మనసుని మార్చుకుంటుందో అని అంటుంది. ఓకే బాను, పెళ్లి ఏర్పాట్లలో నువ్వు కూడా అలసిపోయి ఉంటావు కదా. ఇక రెస్ట్ తీసుకో. రేపు ఆఫీసులో కలుద్దాం. గుడ్ నైట్ అంటాడు కళ్యాణ్. గుడ్ నైట్ సార్ అని చెప్పి బాను ఫోన్ పెట్టేస్తుంది. కళ్యాణ్ ఆ ఫోన్ పక్కకు పెట్టి, ఇవాళంతా అలసిపోయి ఉన్నావు ఎనిమి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంతగా అలసిపోకూడదని తెలుసు కదా. ఇక పడుకో అంటాడు బెడ్ మీద తనకి చోటిచ్చి జరుగుతూ. మైథిలి నవ్వుతూ కళ్యాణ్ గుండెల మీద వాలి పడుకొని, ఇవాళ ఎంత అలసిపోయినా నా తమ్ముడికి ప్రేమించిన అమ్మాయితో పెళ్ళైనందుకు హ్యాపీగా ఉంది కళ్యాణ్. ఇదంతా నీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఓయ్ ఎనిమి, ఏంటిది? నేనేదో పరాయివాణ్ణి అన్నట్టు అలా థ్యాంక్స్ చెప్తున్నావు అంటాడు తనని చుట్టుకొని చేవేసి. ఆ మాటలకు మైథిలి కాస్త నవ్వి, సూర్యకి నాకు బ్లడ్ రిలేషన్ లేకపోయినా నాకు సొంత తమ్ముడు ఉండి ఉంటే అంతకంటే ఎక్కువ సూర్యాన్ని ప్రేమించేదాన్నేమో. దానికి కారణం మా అమ్మా నాన్న వాళ్ళకి నేను పరాయి కూతురు అని లోటు లేకుండా పెంచడం వల్లనే. కానీ ఓ రకంగా చెప్పాలంటే సూర్య నీకు పూర్తిగా పరాయివాడు కదా కళ్యాణ్. అందుకే థ్యాంక్స్ చెప్పాను అంటుంది. తప్పు ఎనిమి, అలా అనుకోవద్దు. నువ్వు నా మరదలివి. నా మరదల్ని కంటికి రెప్పలా చూసుకున్న సూర్య కుటుంబం అంటే అది నా సొంత కుటుంబంతో సమానం. అసలు సూర్యని నువ్వు పరాయి తమ్ముడు అనుకోవద్దు. సూర్య నీ సొంత తమ్ముడు, నా సొంత బామర్ది అంతే. సూర్య విషయంలో నువ్వు ఇంకొకసారి నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అంటాడు తన తల మీద చేయి వేసి నిమురుతూ. ఈలోపు డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. మైథిలి లేచి డోర్ తీయటానికి వెళ్ళబోతుంటే, ఉండు ఎనిమి, నేను వెళ్తాను, బహుశా రాములమ్మ కావచ్చు అని అనుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ తీయగానే కళ్యాణ్కి చెర్రీ బుడంకాయ్ ట్రేలో జ్యూస్ గ్లాస్తో కిందిగా కనిపిస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చెర్రీ ఎవరి కోసం జ్యూస్ తెచ్చాడో కామెంట్స్లో తెలియచేయండి. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.